గోకులంలో ఒక వృద్ధురాలు మంచినీటి కోసమని చెప్పి బావికెళ్ళిందంట. కడవ నిండుగా నీరు ఉండడం వల్ల ఎవరైనా సాయం వస్తారేమోని ఎదురు చూసిందంట. అదే సమయంలో కృష్ణుడు ఆ దారి వెమ్మటగా వస్తుంటే కన్నయ్య అని పిలిచిందంట. ఈ కడవను కొంచెం సాయం పట్టవయ్యా అని కోరిందంట. దానికి కృష్ణుడు నవ్వుకుంటూ సాయం చేయకుండా వెళ్ళిపోయాడంట. అదేంటి కృష్ణుడు ఇలా చేశాడని చెప్పి ఆ యొక్క వృద్ధురాలు నిరాశ పడిందంట. అయితే తనకంటే ముందు తన ఇంటి గుమ్మంలో నుంచి బయటకు వచ్చి అవ్వకి ఎదురెళ్ళారంట. అదేంటి కన్నయ్య, కడవని సాయం పట్టడానికి రాలేదు, ఇప్పుడెందుకు వచ్చావు అంటే చిన్న నవ్వు నవ్వుకుంటూ తన చెయ్యిని తన భుజం మీద పెట్టి కడవని దించాడంట మన కన్నయ్య. నేను మీ తల మీద ఉన్నటువంటి బరువుని దించేవాడినే గాని మీ తల మీదకి భారం పెట్టేవాడిని కాను అన్నాడంట.